మీరేంటి తమిళ సినిమాలు తప్పితే తెలుగు సినిమాలు చేయరా? అంటే అవి ఎలాగో తెలుగులో ఒరేయ్, రిలీజ్ నేను అవుతాయని ఫస్ట్ టైం తమిళ సినిమా చేశాను రా లైఫ్లో. అసలు ఒక తెలుగు ప్రొడక్షన్ కంపెనీ మెడ్రాస్లో ఒక సినిమా తీసి వాళ్ళకి ఇంత రివ్యూలు వచ్చి ఇప్పుడు ఆ రజనీకాంత్ సినిమా ఇంతకుముందు అందులో వేశారు కదా, రజనీకాంత్ సినిమాలో కూడా. అవును సార్. అది కూడా తమిళ సినిమానే కదా. ఓ అలా అంటారా? అది నేను చేయలేదు సార్. అంటే మీరు తమిళ సినిమాలు చేస్తే అవి ఎలాగో తెలుగులో రిలీజ్ అవుతాయని మీరు అనుకుంటున్నారేమో. లేదండి, ఆ తోటలేదు. అంటే ఒకటండి, కొన్ని కథలు ఆ భాషలో అంటే విచవర్. అంటే ఎందుకు తెలుగులో ఆపేశారు అసలు మీరు చేయడం? ఎన్నాళ్ళు అయిందని చేసి మిమ్మల్ని చూసి తెలుగు స్క్రీన్ మీద చెప్పండి. అప్పుడెప్పుడో విరాట పర్వం ఎప్పుడో చూసాము, విరాట పర్వం ఎప్పుడో చూసాము. తర్వాత ఆ టాపిక్ చెప్పారు. ఇది కూడా ఆ సినిమా కూడా ఇదే అయిందండి. మెడ్రాస్లో ఫుల్గా ఉండింది, హైదరాబాద్లో ఆడలేదు అది. చెప్పండి. అంటే దేర్ ఇస్ సమ్ టైమింగ్ టు దేర్ స్టోరీస్. అంటే ఒక ఎక్స్ట్రీమ్ హార్డ్ అండ్ మనకంటే వీ వాచ్ వెరీ లెస్ ఆ సాడ్ ఎండింగ్ ఫిల్మ్స్. కానీ ఒక హెవీ డెప్త్ ఉన్నాయి, మనం వీల్ వాచ్ స్లైట్లీ లెసర్ దెన్ తమిళ్ ఆర్ మలయాళం తమిళ్లో ఇంకా ఎక్కువగా అలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ యాక్టర్స్ కరువు అయ్యి మేము తమిళ మలయాళం వాళ్ళని తెచ్చుకుంటున్నాము. మీరు చేయకపోవడం వల్ల తెలుగులో యాక్టర్స్ కరువు అయ్యారని చెప్తున్నా జర్నలిస్ట్. మీరు చేయకపోవడం వల్ల అంతే కదండి, మీరు చేయట్లేదు. నేను ఒక్కడ చేయకపోవడం వల్ల ఇంత జరిగిపోతుంది ఇండస్ట్రీలో. చేస్తే నా 3 సినిమాలు వస్తాయి కదండి సంవత్సరానికి. బస్ అంటే 3 సినిమాలు అట్లా చేయను. కానీ ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ఇంకో నెక్స్ట్ తెలుగు సినిమా చేస్తున్నా, తెలుగులోనే చేస్తున్నా. సో అది ఫస్ట్ మీకే చెప్తే, వీళ్ళు ఎవరికి కాదు, మీ ఒక్కరికే ఫోన్ చేసి డైరెక్ట్గా మీకు చెప్పి దాని తర్వాత ఆల్ అదర్స్. ఓకే సార్. హాయ్ భాగ్యశ్రీ. యా, కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. బాగుంది. అంటే అసలు అందులో మీరు కాంత అంటే అలాగే ఉన్నారు మీరు. అంటే మేము ఏం తెలియదు కదా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాం కదా. కాంత అంటే మీరే అనుకున్నాం మేము. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. రానా గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ఇక్కడ సార్ ఇందాక నుంచి నేను అమ్మాయి లేనప్పుడు నా ఆవిడ గురించి మాట్లాడుతున్నారు, మాట్లాడండి ఆవిడతో వచ్చారుగా. అంటే మీకు ఫస్ట్ ఫిల్మ్ కదా రానా సార్. హౌ డిడ్ యూ పికప్ ద లైన్స్? అంటే తమిళ్ అది రాదు కదా మీకు. I had enough time for the delays that were caused to pick up the lines. No, I'm just kidding. But I think with the help of the director, we worked on the character pretty, for a long time. For about 6 months, I was in Chennai. And yeah, I think it was very exciting, like finally feeling like I want to show my potential. I want to show what all I have inside. And for a newcomer like me without any industry background to get such kind of an opportunity, I think it was a blessing. And to finally get that opportunity, you have to give your 100%. So I think I wanted to just do that my best. యాక్చువల్లీ ఫస్ట్ ఆడిషన్ అంతా అయిపోయిన తర్వాత అండి 6 నెలలు చెన్నై షిఫ్ట్ అయిందండి ఆవిడ కుక్కతో పాటు. కుక్కతో పాటు చెన్నై వచ్చి లాస్ట్ టైం వెళ్తే దేవర్ సెల్వా ఈవిడి ప్రాక్టీస్ చేసుకుంటే దే వాజ్ బిగ్ ట్రైనింగ్ ఫర్ దట్ షీఈస్ డన్ బిఫోర్ షీ గాట్ ఇంటు దిస్ వన్. రానా గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అసలు యాక్టింగ్ అయితే చింపేశారు. ఇంకా అంటే ఒక 40 years బ్యాక్ అనేది ఈ యాక్టింగ్ అసలు చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. ఇప్పుడున్న జనరేషన్ కన్నా అప్పుడు యాక్టింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. దాని గురించి ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు? అప్పట్లో మీరు ఎవరిని ఎక్కువగా చూసి చేసేవారు? ఒకటండి, అంటే ఈ సినిమాలో చాలా రెఫరెన్సెస్ ఉంటాయి కానండి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఏ థాట్ ప్రాసెస్లో ఉండాలన్నది కంప్లీట్లీ డైరెక్టర్ సెల్వా గారికి అండి. వెదర్ ఇట్స్ దుల్కర్ గారి టీకేఎం క్యారెక్టర్ కానివ్వండి, కుమారి క్యారెక్టర్ కానివ్వండి, డైరెక్టర్ గారి క్యారెక్టర్. సెల్వా ఆల్మోస్ట్ ఈజ్ లైక్ ఈజ్ అ పర్సన్ ఫ్రమ్ దట్ టైం ట్రావెల్ చేసి వచ్చిన మనిషిలాగా అనిపిస్తూ ఉంటారు ఆయన. అండ్ నాకు గుర్తుంది, నేను షూట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన నేను కొంచెం సీరియస్గా అది చేస్తూ ఉంటే, అన్న నీకు ఏ ఎమోషన్ లేదన్న ఇళ్ళ మీద, ఎందుకు ఎంత రెస్పెక్టబుల్గా బిహేవ్ చేస్తున్నావు, ఎల్లు అరువాడిని తిట్టాడిని ఎందుకు ఆయన ఎందుకు అంటున్నా, వాడు వీడను. సో హీ వాజ్ ఇన్ దట్ టోన్. సో హీ డిసైడెడ్ దట్ ఇప్పుడు ఫీనిక్స్ అనేవాడు ఆ టైంలో ఉన్న ఒక బ్రాష్ ఫెలో, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వన ఇంట్లో బ్యాడ్ ఫెలో ఈడు అంటారు చూడండి, అలాంటి అతన్ని డిటెక్టివ్ చేద్దామని హీ ఫిక్స్. సో ఐ థింక్ హీ వాజ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ హౌ ఈచ్ ఆఫ్ us had to perform. Hi Bhagyashree. Hi. Yeah. Hi. Congratulations. Thank you. For the first blockbuster. Thank you. Yeah. అంటే బేసిక్గా లైన్స్ పికప్ చేయడం లేదంటే అదంతా కూడా డైరెక్టర్తో కలిసి చేసుకున్నారు, అది ఓకే. బట్ అప్పటి హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా యాక్ట్ చేసేవాళ్ళు, కళ్ళతో ఎక్కువ యాక్ట్ చేసేవాళ్ళు. సో మరి అవన్నీ వాటికి ఏమైనా రిఫరెన్స్ పాయింట్ ఏమైనా ఉందా, లేదంటే జస్ట్ డైరెక్ట్ చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయారా?
అంటే కుమారిలో ఒక్క రెఫరెన్స్ లేదు, బట్ 1950s హీరోయిన్. I think I did watch a lot of films of Savitri Garu, Sridevi Garu, and many other films of those times. And I think I'm an old soul like myself, because I think my father was very interested in films. He always used to keep watching films. So like a kuti kid, I used to sit beside him and watch. I don't know, like I can't exactly pinpoint at what helped me, but I think it's these moments with my father at the same time, this preparation together, and the fact that I just wanted to show you guys what I can do with my potential. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.